కరకరలాడే కాకరకాయ కారం తయారు చేశానండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని దానిలో 15 ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేయించాను. అదేవిధంగా దానిలోనే కొన్ని ధనియాలు తీసుకొని బాగా దోరగా వేయించాను. తర్వాత తరిగిన కాకరకాయ ముక్కలు కూడా తీసుకొని 5 టేబుల్ స్పూన్ల నూనెలో బాగా వేయించానండి. కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. తింటే చాలామంది ఇష్టపడరు. ఇది ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఉప్పు కూడా మిక్సీ పట్టానండి. ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి మొత్తం కలిపి మిక్సీ పట్టి ఆ కాకరకాయలు బాగా వేగుతూ ఉన్నాయి కదండి, బాగా ఎర్రగా వచ్చే విధంగా వేయించాను. దాంట్లో కారం వేశాను. తర్వాత 5 నిమిషాల నుంచి తీసేయటమే ఇంకా.